50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయవచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు గతంలో 1.5 లక్షలు మించిన కేసులే విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు ఎస్ఐల నియామకం. సైబర్ క్రైమ్ లో అంతకుముందు 2 లక్షలు 1,50,000 అని రాసింది, కానీ 2 లక్షల పైనుండి సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? ఇప్పుడు నా సెల్లుకు అదే పనిగా మెసేజ్లు పెడతాను, మీకు ఏదో లోన్ శాంక్షన్ అయింది అని పెడతాను. ఇదంతా డ్రామా. అదే పనిగా వస్తాను, ఇగో కోడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను జేబులో పెట్టుకున్న కాంచెలు ఇవే కోడ్లు 5, 3, 9, 9, 4, 8. ఈ ఓటీపీ మనకి చెప్పాలి. ఇప్పుడు 5,000, 10,000 మన దగ్గర ఉంటాయి కదా. ఈ ఓటీపీ మనకి చెప్పినామా, ఇళ్ళకెళ్ళి మన అకౌంట్లోకి వెళ్ళి ఎగిరిపోతాయి. దొరకబట్టుడు ఈజీ వాళ్ళను. కాకపోతే ఇంకా మళ్ళీ సైబర్ క్రైమ్కి పోవాలి. అట్లా 2 లక్షల లిమిట్ ఉండే సైబర్ క్రైమ్లో కేసు పెట్టాలంటే 2 లక్షలు ఉండే. దాన్ని 50,000కి తీసుకొచ్చిండు. ఎందుకంటే 20,000, 30,000 కాంచెలు కూడా ఇట్లా మనం ఓటీపీ పంపంగానే పంపుతాం. మొన్న నన్ను పట్టుకపోయినప్పుడు ఎంత దారుణమైన బాధ అంటే, పాపం ఇక్కడ మన ఎల్బీనగర్లో ఉంటాడు అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఇల్లు కట్టుకోవాలని 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. తీసుకున్న తెల్లవారే ఈడెంత తెలివి తక్కువ చూడు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు ఎంత తెలివి తక్కువ, అమ్మాయి కూడా ఏమనాలో అర్థం కాదు. 8 లక్షలు పడ్డాయి. అనుకోకుండా ఇక మీకు ఓటీపీ వచ్చిందా, ఆ ఓటీపీ నెంబర్ చెప్పుర్రు అని ఒకడు పంపిండు, సేమ్ నాకు పంపినట్టే. ఈ ఓటీపీ నెంబర్ ఎప్పుడుతోటి 8 లక్షలు కథం అయిపోయినాయి అకౌంట్లోకి వెళ్ళి. ఆడొచ్చి ఇప్పుడు సైబర్ క్రైమ్లో కూర్చున్నాడు. సార్ నా 8 లక్షలు పోయింది. ఇక ఈ పోలీసు వాళ్ళు ఏం తక్కువ తినరు. సైబర్ క్రైమ్ వాళ్ళు 1 రోజులు తిప్పుతారు వాడిని. వాడే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వాడే బాన్షే బండ కింద ఇరుక్కున్నది. ఇల్లు కట్టుకున్నానికి 8 లక్షలు అప్పు చేసిండు. ఈ అప్పు కాస్త ఎవడో దొంగిలించిండు. ఇప్పుడు ఏం చేస్తారు? 10-15 రోజులు తిప్పిస్తారు. వీని సమయాన్ని వృధా చేస్తారు, వీని శక్తిని వృధా చేస్తారు. అన్ని వృధా చేసి ఏం చేస్తారు? కానీ వాడు దొరుకుతలేరురా బాబు, ఎన్నిసార్లు తిరగాలంటాడు. ఆ సార్ నేను ఏమైనా ఖర్చులు ఉంటే నేను పెట్టుకుంటే సార్ అనేదాకా తీసుకొస్తారు పోలీసు వాళ్ళు. తీసుకొచ్చి ఆ 8 లక్షలు రికవరీ చేస్తారు. 2 నెలలో 3 నెలలో ఎన్నో నెలలు రికవరీ చేస్తారు. చేసి దాంట్లోకి వెళ్ళి వీళ్ళు కొంత అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంత తొందరగా రికవరీ చేస్తే ఆ పైసలు ఉంటాయి. లేకపోతే వాడు తాగి తందనాటోడు ఏదో వ్యసనపరుడు అయితే ఆ 8 లక్షలు కథమైనాయి అనుకో, ఇక వీళ్ళు ఏడా తెచ్చిస్తారు? అరే మన దగ్గర లేవు అంటారా, వాడు దొంగనే కానీ వాడు కథం చేసుకున్నాడట పైసలు అంటారు. ఇట్లుంటాయి జరా సైబర్ క్రైమ్లు అంటే ఇవే. ఆన్లైన్ మోసాలే సైబర్ క్రైమ్లు. రకరకాల మోసాలు ఉంటాయి. ఈ మధ్య న్యూడ్ వీడియో కాల్స్ ఫేస్బుక్ నుండి చేసి మన బట్టలు మన ద్వారానే ఇప్పించి మన బాడీని క్యాప్చర్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు దండుకోవడం, ఇదో దంద కూడా నడుస్తుంది. దయచేసి సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండండి.